వాళ్ళకేం డబ్బులు లేదు నేను. అందరికీ నమస్కారం. సారీ కొంచెం టైం తీసుకుంటాను. ఫస్ట్లీ ఒక మగాడి సక్సెస్ వరక ఒక ఆడది ఉంటుందంటారు. అలా చాలామంది ఉన్నారు నా లైఫ్‌లో. కానీ ముఖ్యంగా ముగ్గురు గురించి మాట్లాడాలి. తప్పుగా కాదే. ఫస్ట్లీ మా అమ్మ నన్ను బాగా పెంచి కని పెంచింది. అమ్మ నాకు మంచిగా ఓపిక నేర్పించావు, కష్టపడడం నేర్పించావు. దానివల్లే ఇక్కడ ఉన్నాను. థ్యాంక్స్ అమ్మ. సెకండ్ నా గర్ల్ ఫ్రెండ్, నా పార్ట్నర్, మై ఎవ్రీథింగ్ మానస హర్షిని. సో బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈవెంట్లో ఇలాగే స్పీచ్ ఇచ్చాను. జనరల్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను స్పీచ్ ఇచ్చానంటే వావ్ సూపర్ అంటాం కదా. బట్ షీ వాజ్ నోటింగ్ డౌన్. మైక్ సెన్స్ ఉండాలి, స్టేజ్ మీద ఎలా కూర్చోవాలో రాసుకుంటుంది. షీ థింక్స్ సో మచ్ అబౌట్ మీ. ఒకటే చెప్పగలను, వాట్ ఎవర్ సక్సెస్ ఐ గెట్, వాట్ ఎవర్ మనీ, వాట్ ఎవర్, దాంట్లో హాఫ్ పార్ట్ ఇస్ యువర్స్. యు ఆర్ దట్ ఇంపార్టెంట్ టు మీ. అందరికీ సారీ బుజ్జి. మూడోది మా అక్క. నాకు ఊహ తెలియనప్పటి నుంచి నా కోసం త్యాగాలు చేసింది. అక్క నేనేం చేసినా నా లైఫ్లో సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు నచ్చింది ఏం చేయలేదు. బట్ స్టిల్ ఆయనలో ఆయన బాధపడ్డాడే కానీ నన్ను ఎప్పుడు ఇది చెయ్యి అని ఫోర్స్ చేయలేదు. దానికి చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు గర్వంగా, అందరి ఫాదర్స్కి ఉంటుంది గర్వంగా నా కొడుకు గురించి చెప్పుకోవాలని. బట్ ఇప్పుడు చెప్పుకోండి నేను ఏదో కొంచెం అన్నా సాధించానని. థ్యాంక్ యూ. మా అన్న, అందరికీ హీరోస్ ఇన్స్పిరేషన్ అట్లా ఉంటారు. నా చిన్నప్పటి నుంచి ఆయన లైఫే నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉండేది. ఆయన చూసి నేను ఎలా బతకాలో నేర్చుకున్నాను. అన్న, యు వర్ మై హీరో, యు ఆర్ మై హీరో, యు విల్ బీ మై హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ, నేను ఏం చేసినా నువ్వు వెళ్ళరా నేను సపోర్ట్ చేస్తాను, నేను వెనకాల ఉన్నాను అంటాడు. సో అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బావ. మా వదిన నేనేం చేసినా అన్నీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. వైషు, పవన్, హనీ అందరూ నేను ఏం చేసినా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మావయ్య, అత్తయ్య, బాబాయ్, పిన్ని అందరూ, ఐషు సారీ ప్లీజ్ కొంచెం టైం తీసుకుంటాను. ఐషు, మౌని, నేను ఏం చేసినా ఎంత దూరం ఉన్నా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ బూస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. నాకు అది ముందుకెళ్ళడానికి చాలా అవసరమవుతుంది. దానికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి. నా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను పర్సనల్గా వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు. కానీ ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చాలామంది వాళ్ళ ప్యాషన్ కోసం పోరాడుతుంటారు. వాళ్ళందరికీ ఒక లైఫ్లో ఒక లో పాయింట్ వస్తుంది. అలాంటప్పుడు మన చుట్టూ మనకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారని మనం గుర్తించాం. అది గుర్తించుకుంటే మనం ఖచ్చితంగా కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాం. దట్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ లైక్ మనం ఆ లోలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఖచ్చితంగా ఎవరెవరు ఉంటారు, వాళ్ళని చూసి మనం ముందుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కిరణ్ సార్ గురించి చెప్పాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా లైఫ్లో చాలా ఫస్ట్ థింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రీమియర్స్, ఫస్ట్ స్పీచ్, ఎవ్రీథింగ్. అన్నిటికంటే మించి మీరు చాలా నన్ను ఇన్స్పైర్ చేశారు సార్. మనం కూర్చొని మాట్లాడుకున్నాం. కొత్త వాళ్ళు వచ్చి చాలామంది కష్టపడుతుంటారు మూవీస్ కోసం అంతా. వాళ్ళ కోసం ఫుడ్ స్టే అన్న మినిమం ఇవ్వాలి అన్నట్లు. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. నేను కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినా ఐ విల్ జాయిన్ యూ సార్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఊరికే చెప్పట్లేదు, సీరియస్లీ అని. అండ్ రహస్య మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ యు ఆర్ వెరీ కూల్. అది మాకు తెలిసిపోద్ది. మేమంతా ఎంత టెన్షన్లో ఉన్నా మీరు అలా నడుచుకుంటూ ఉంటే కూల్ అయిపోతాము. అండ్ ఫర్ ప్రమోషన్స్ ఎవ్రీథింగ్, హౌ హార్డ్ యూ వర్క్ వీ నో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ముని సార్, సార్ మా ప్లే చూసినందుకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని పిలిచి ఆడిషన్స్ చేసినందుకు థ్యాంక్స్. మాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేనైతే నా క్యారెక్టర్ తెలియదు. చిన్న ఒక సీన్ వచ్చినా చాలు అనుకుని వెళ్ళాను. కానీ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ టాలెంట్ గురించి చెప్పాలంటే మీరు షూట్ చేసేటప్పుడు ఒక సెట్లో ఒక 80 మంది ఉంటే ఒక 50 మందికి డౌట్ ఉండేది, ఈయన ఏదో తీస్తున్నాడు, ఏం తీస్తున్నాడో తెలియట్లేదు అన్నట్లు. బట్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత 80 మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. అంత క్లారిటీ ఉంది మీకు సార్. మీరు చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి డార్లింగ్, నువ్వు నాకు చెప్పావు
నేను ఈ చిన్న సినిమాని నేను చిన్న స్క్రీన్ల కోసం ఓటీటీల కోసం తీయలేదు. బిగ్ స్క్రీన్ మీద నా టాలెంట్ కనిపిస్తుందని, అది నిజంగానే కనిపిస్తుంది. రేపు పొద్దున జనాలు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి. ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉందో మీరు టీజర్ ట్రైలర్ సాంగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది సినిమాలో ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ వంశీ బ్రో. అండ్ లిరిసిస్ట్ సనారా బ్రో, యాప్ట్ లిరిక్స్. దానికి మించి నాకు వర్డ్ ఏం చెప్పాలో తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ యాక్టర్స్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చూశారు మీరంతా. సో దట్స్ హౌ టాలెంటెడ్ ఎవ్రీబడి ఆర్. ఈ సినిమా మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 17th అందరూ సినిమాకి వెళ్ళండి. మీకు ట్రైలర్ నచ్చింది కదా, కిరణ్ సార్ ఒకటే చెప్పారు, ట్రైలర్ నచ్చితే వెళ్ళండి అని. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ లైక్. మీరు వెళ్ళండి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.